కర్మ సిద్ధాంతంలో నవగ్రహాల పాత్ర ఎలా ఉంటుంది? నవగ్రహాలను ఆరాయించడం వల్ల ఏమన్నా ఫలితం ఉంటుందా? లేదా కర్మ సిద్ధాంతంలో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ కర్మల్లో ఏవైతే శాంతుల వల్ల తొలగించుకోవచ్చు, ఏవి శాంతుల వల్ల తొలగించుకోలేకపోతామో అనే విషయాన్ని చాలా విపులంగా ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్మ సిద్ధాంతంలోని నవగ్రహాల పాత్ర ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఇది పార్ట్ 6 జ్యోతిష శాస్త్రంలోని ప్రాథమిక విషయాల్లోని తర్వాత వరుసగా వస్తున్న కర్మ సిద్ధాంతంలో ఇది 6వ పార్ట్. జ్యోతిష్యం అంటే ఇంతకుముందే వివరించాను కదా, కొన్ని ఉదాహరణలు కూడా పైన వివరించాను కర్మఫలం గురించి. ప్రస్తుతం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో ఇంకా లోతుగా పరిశీలిద్దాం. ఈ విషయాన్ని తెలుసుకుని లోకంలో వాడుకలో ఉన్న కర్మ సిద్ధాంతానికి యొక్క వాస్తవ స్వరూపానికి గల భేదాలను అర్థం చేసుకోవడానికి ఈ జన్మలో చేసే శాంతి ప్రక్రియల ద్వారా పూర్వకర్మను జయించి తమ కార్యాలను సాధించుకోవడానికి జ్యోతిషం ఉపకరిస్తుంది తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశం. ఈ వీడియో అందుకే చేస్తున్నాను. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను సంచిత కర్మలు అంటారు. ఆ సంచిత కర్మ నుంచే మనకు ప్రారంభ కర్మ ఏర్పడుతుంది. ఆ ప్రారంభ కర్మలో మనకు సంచిత కర్మలో చేసిన పాపుణ్యాలన్నీ కూడా దాంట్లోంచి మనం ఇంతకుముందు జన్మలో ఎన్ని జన్మలు ఎత్తామో అన్ని జన్మలకు సంబంధించిన పాపుణ్యాలన్నీ కూడా డిపాజిట్ అయి ఉంటాయి సంచిత కర్మలో. అందులో నుంచి ఈ జన్మలో మనం ఎంత అనుభవించగలుగుతామో, ఎంత పుణ్యఫలాన్ని ఎంత పాపఫలాన్ని మనం అనుభవించగలుగుతామో ఎంత అనే విషయం ఇక్కడ ప్రారంభం సూచిస్తుంది. ఆ ప్రారంభ కర్మలోంచి మనకున్న పాపకర్మను తొలగించుకోవడానికి క్రియాశీల కర్మ అనే దాన్ని చేయడం ద్వారా మనం కొంత జప హోమ దానాల వల్ల మన యొక్క పూర్వజన్మ పాపకర్మలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ పూర్తి మోక్షం లభించాలంటే ఈ సంచిత కర్మ పూర్తిగా 0 కావాలి. అలా 0 కావడానికి ఇంకా చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అలా ఎత్తిన వాళ్ళు రమణ మహర్షి లాంటి, శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కొందరు ఉండవచ్చు మహాత్ములు. కానీ అది సాధించాలంటే చాలా పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మన కర్మలను మంచి కర్మలు చేయాల్సిన అవసరం ఉంటుంది దీని విషయంలో. ఇక అది ఒకవేళ మనం ఏమీ చేయలేకపోయినా ఆగామి కర్మ అంటారు వచ్చేది. అంటే ఈ జన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మల్లో మిగిలిన ఎంతైతే ఖర్చు, ఒక బ్యాంకులోంచి డిపాజిట్ చేసిన అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, కొంత పోయిన దాంట్లో ఎంత వాడుకున్నామో ఎంత మిగిలిచ్చామో అనే దాన్ని బట్టి ఆగామి కర్మ ఏర్పడుతుంది. ఇది కర్మ సిద్ధాంతం యొక్క సులభ వివరణ. ఇకపోతే లోకంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు చాలా ఎక్కువే ఉన్నారు. నమ్మని వారు కూడా కొంతమంది ఉన్నారు. నమ్మేవారు కూడా కర్మ సిద్ధాంతంపై సరైన అవగాహన లేక జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతం పరస్పరం విరుద్ధమైన అంశాలుగా భ్రమచెందుతుంటారు. కర్మ సిద్ధాంతం అందున్న సరైన అవగాహన ద్వారా జ్యోతిష్యానికి కర్మ సిద్ధాంతానికి గల అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యక్తి మంచి కర్మలు చేసి షీల్డ్ అవుతాడు. ఈ విషయానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఇక్కడ జ్యోతిష్యము మరియు కర్మ సిద్ధాంతం స్వరూపాన్ని చూద్దాం. ముందుగా భూతకాలంలో జరిగిన సంఘటనలు, వర్తమానంలో ప్రత్యక్షంగా జరిగే సంఘటనలు ప్రతి వ్యక్తి ఆలోచిస్తుంటాడు. భవిష్యత్తును గురించి తాను ఎరగనందున, తెలుసుకోనందున భవిష్యత్తును గురించిన ఆలోచనలు భంగపడినందువల్ల భవిష్యత్తు గురించి అవగాహన చేసుకోవడం కోసం వ్యక్తి చేసే ప్రయత్నమే జ్యోతిష్యం రూపొందించింది. దానిలో సత్ఫలితాలు పొందడం వల్ల అతి ప్రాచీన కాలం నుండి నేటి వరకు అది సజీవమైన శాస్త్రంగా వస్తూ వచ్చింది. కర్మ సిద్ధాంతం లోకంలో బాగా వ్యాప్తిలో ఉన్నదే. గతంలో చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు కదా అనే విశ్వాసం జనంలో ప్రబలి ఉంటుంది. వాస్తవానికి
కారణ సంబంధాన్ని సహేతుకంగా పరిశీలించినప్పుడు జరిగిన ప్రతి సంఘటనకు మనకు తెలిసిన కారణం కానీ తెలియని కారణం కానీ ఉండక తప్పదు. తెలియని కారణాన్ని జ్యోతిష్యం తెలుపుతుంది. ప్రస్తుత కాలంలో చేసే కర్మలు అవి ఫలించే సమయాలను జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వం చేసిన కర్మకు ఫలితం ఉన్నప్పుడు ఇప్పుడు చేసే కర్మ మాత్రం ప్రయోజనం ఎందుకు ఉండదు? ప్రతి కర్మకు కనిపించే ప్రయోజనం రెండూ ఉంటాయి. కాబట్టి కనిపించే ప్రయోజనాలు ఉన్న కృషిని కార్యసాధన వైపు కొనసాగించేదే కర్మ సిద్ధాంతం. కాబట్టి జ్యోతిష్యం జరగబోయే సంఘటనలను సూచికగా చూపిస్తూ వారిలో మనకు ఇష్టం లేని ఫలితాలను నివారించుకునేటందుకు మార్గాలను సూచిస్తూ కర్మ సిద్ధాంతాన్ని పోషిస్తుండగా, కర్మ సిద్ధాంతం జ్యోతిష్య శాస్త్ర పద్ధతులను, దుష్టఫల నివారణ పద్ధతులను సహేతుకంగా నిరూపిస్తూ జ్యోతిష్యానికి పెద్దపీటనే వేశారు మన ఋషులు. ఇక మన కర్మలో రాసిపెట్టింది జరుగుతుందనేవారు కొందరు, కానున్నది కాక మానదు, భవిష్యత్తును తెలుసుకోవడం ఎందుకు అనేవారు కొందరు కూడా ఉంటారు. భవిష్యత్తును తెలుసుకోవడం ద్వారా వ్యక్తిలో కృషిశీలత లోపిస్తుంది. కాబట్టి జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతం పరస్పరమైన విరుద్ధమైన అంశాలుగా లోకంలో ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ జ్యోతిష్యం ద్వారా సూచికంగా తెలుసుకోవడం ద్వారా మన కర్మను, మన మార్గాన్ని నిర్దేశిస్తూనే మార్చుకోవచ్చు అనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. కానీ జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతాలు విరుద్ధాంశాలు కావు. ప్రతి చర్యకు ప్రతిక్రియ ఉన్న రీతిలో ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. న్యూటన్ సిద్ధాంతం కూడా ఇదే విషయాన్ని తెలుపుతుంది కదా. ఫర్ ఎవరీ యాక్షన్ ఫోర్స్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది న్యూటన్ కనుక్కున్నాడు కదా. పూర్వం చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించవలసి ఉండగా ఏ ఫలితాన్ని ఏ సమయంలో అనుభవించవలసి ఉంటుందో జ్యోతిష్యం తెలుపుతుంది. బుద్ధి కర్మానుసారిణి అని శాస్త్రవచనం కదా. మానవుని ఆలోచన కర్మకు అనుగుణంగా సాగుతుంది. ఉన్న ఫలసాధనకు అనుగుణంగా కృషి చేయక తప్పదు. చెడు సమయంలో కలిగిన కోరికల అనుగుణంగా కృషి చేస్తే చెడ్డ ఫలితాన్ని, మంచి సమయంలో కలిగిన కోరికలకు అనుగుణంగా కృషి చేస్తే మంచి ఫలితాన్ని వ్యక్తులు పొందుతారు, సమాజం పొందుతుంది. దానివల్ల సమాజానికి నష్టం జరగదు. తద్వారా చెడ్డ సమయాన్ని గుర్తించి ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలను పునరాలోచనతో చేసి సత్కర్మల ద్వారా, నివారణ చర్యల ద్వారా దోషాన్ని నివారించుకునే గుణాలను పెంపొందించుకోవడమే కోసమే ఏర్పడినవై ఈ శాంతి పద్ధతులు. కాబట్టి జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతం రెండూ పరస్పర పోషకాలే. ఇక జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతం, గ్రహాల పాత్ర, పరస్పర సమన్వయం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష కాంతులకు సంబంధించిన శాస్త్రం. కాంతి వ్యక్తి మనసుపై ప్రభావం ఈ విషయాన్ని వైజ్ఞానికులంతా కూడా అంగీకరించిన విషయమే కదా. వ్యక్తి మనసులో కలిగిన భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. పుట్టిన సమయానికి ఏ కాంతులు ఏ కోణాల్లో భావప్రేరకాలై ఉన్నాయో ఆయా కాంతుల ప్రభావానికి లోబడి వ్యక్తి ఆలోచిస్తాడు. ఆలోచనకు అనుగుణంగా వ్యక్తి ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ కొన్ని ఆలోచనలు ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు. వేటిని ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు అన్న విషయాలు సామాజిక న్యాయం, పుణ్యపాప భయం అనేవి ప్రాధాన్యం వహిస్తాయి. ఇకపోతే వ్యక్తి వివేకవంతుడు కావడానికి ఆధ్యాత్మిక ప్రయత్నం కూడా కారణమవుతుంది. ఈ ఆలోచనతోనే దేన్నైనా జయించవచ్చు. కానీ ఆ ఆలోచనే దుష్టగ్రహ ప్రభావానికి లోనైనప్పుడు సత్ఫలితాలను సాధించలేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తి మధ్యమ దశలో కూడా నిష్క్రమించే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి స్వాతంత్రాన్ని కోరుకుని స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటాడు కదా. కానీ స్వాతంత్రం వేరు, స్వేచ్ఛ వేరు. తన ఇష్టానుసారం రాజ్యంగా
సమాజంలో ఎలాంటి పద్ధతులు రూల్స్ లేకుండా సమాజంలో చాలామంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను సమాజం గౌరవించదు. స్వాతంత్రం అనే శబ్దానికి తనకు కలిగిన అభిప్రాయాలను సామాజిక న్యాయం, శాస్త్రం, అనుభవం మొదలు వాటి జోడించి ఆలోచించి వివేకంతో ఆచరణలో పెట్టడం అనేది విశిష్టార్థంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఒక నాగరికత అంటూ ఉండాలి. ఆ సమాజానికి ఒక నాగరికతను అందరూ కూడా అనుసరించాలి. అలా లేకపోతే అలాంటి నాగరికతను అనుసరించని వారే సమాజంలోని దుష్టవ్యక్తులుగా తయారవుతారు. ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే వ్యక్తి గ్రహ ప్రభావాల నుండి బయటపడగలడు. కర్మ సిద్ధాంతం ఆధారం లేకుండా గ్రహ ప్రభావానికి మాత్రమే అనుసరించి జ్యోతిష్కులను ఒక మంచి సమయంలో కానీ చెడ్డ సమయంలో కానీ వ్యక్తి పుట్టుక కారణం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం రాదు. భారతీయ శాస్త్రాలన్నీ ఒకే విజ్ఞానానికి చెందిన విభాగాలు. ఈ వేదాల నుంచి పుట్టాయి. ఈ శాస్త్రాలన్నింటికీ లక్ష్యం మోక్షమే. సిద్ధాంతం వైవిధ్యం ఉన్న మూల సూత్రాలను భారతీయతను పోలేనిదే. చెప్పాను కదా, సంచిత కర్మలో 0 చేసుకుంటే కానీ మోక్షం లభించదని. అంటే మనకున్న అప్పులు కానీ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న ఇంతవరకు మనం ఇన్ని జన్మెత్తామని జన్మల్లో జమ చేసుకున్న అమౌంట్ అంతా కూడా ఒక అకౌంట్లోకి వస్తుంది. అదే సంచిత కర్మ. దానిలో ఉండే అమౌంట్ అంతా కూడా అప్పులు కానీ ఆదాయాలు కానీ వాటిలు కానీ 0 అయినప్పుడే మనిషికి మరుజన్మ అంటూ ఉండదు. లేదా మళ్ళీ జన్మలెత్తి ఆ డిపాజిట్లను అప్పులను తెచ్చుకోవడం కానీ డిపాజిట్లు అనుభవించడం కానీ చేయాల్సి ఉంటుంది. అదే ప్రారంభ కర్మ అంటారు. అదే ఆగామి కర్మగా కూడా మారుతుంది. ఇక కర్మలను 3 రకాలుగా సూచిస్తారు. ఒకటి ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ఇక వీటిని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రారబ్ధం అంటే పూర్వజన్మలో చేసిన కర్మకు ఫలితంగా వచ్చేదే. దాన్ని జయించడం అంత సులభం కాదు. సంచితం అంటే పూర్వం చేయబడి నిలవగా ఉంచుకున్నది. ఆగామి అంటే రాబోయే కాలంలో పరిపక్వమయ్యేది. అంటే ఈ జన్మలో చేసిన పుణ్యపాప కర్మాలన్నీ కూడా ఫ్యూచర్లో డిపాజిట్ అయ్యేటివి. వాటి అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన సత్ప్రవర్తన ద్వారా ఆగామిని మంచిగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిక్రియల ద్వారా దుష్టమైన సంచిత కర్మని తొలగించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దోష దశ వచ్చే వరకు ఆగి దోష ఫలితాన్ని అనుభవించడం ప్రారంభించిన తర్వాత దాన్ని తొలగించడానికి అనారోగ్యం చేశాక ఔషధ సేవ చేయడం లాంటిది. అంటే మనకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం రాకముందే దానికి చర్యలు తీసుకుంటే ఎలాగైతే మనం అనారోగ్యానికి పాల్పడకుండా ఉంటామో, లేదా అనారోగ్యం వచ్చాక దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాతకం ద్వారా రాబోయే దోష ఫలితాన్ని ముందుగా గుర్తించి అష్టకవర్గ ద్వారా శాతాన్ని తెలుసుకొని దోష ఫలితానికి పరిహారంగా మనం చేయవలసిన కృషిని అంచనా వేసి లౌకిక ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా కృషి చేసి దోష ఫలితాన్ని పరిహారం చేసుకోవాలి. పూర్వం చేసిన కర్మ ఫలితాన్ని నివారించడానికి ప్రస్తుతం చేసే కర్మ ప్రయోజనకారి అవుతుంది. పూర్వం చేసిన కర్మలో దుష్ట ఫలితాన్ని నివారించుకోవడానికి, మంచి ఫలితాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పుడు చేసే క్రియాశీల కర్మ కారణమవుతుంది. అటు కర్మ సిద్ధాంతాన్ని ఇటు జ్యోతిష్ శాస్త్రం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది. ఈ 2 పరస్పర పోషకాలు అవుతున్నాయనే తప్ప విరుద్ధాంశాలు కావు. మనిషి మంచి కర్మలు చేయడం వల్ల ప్రస్తుత జీవితంలో పూర్వజన్మ కర్మలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలను జ్యోతిష్యం ద్వారా తెలుసుకోగలం. ఎలా చేస్తామనేది ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి, వేరే వాళ్ళు అనుభవించడానికి వీల్లేదు అని చాలామంది భావన. కానీ చేసిన కర్మకు ఫలితం అనుభవించడం సార్వత్రికంగా నియతం కాదు.
అప్పు చేసిన వాడు తీర్చకపోతే జైలుకు పోవడం కర్మ ఫలితంగా భావిస్తే అప్పు తీర్చడం అనే ప్రతిక్రియ జైలుకు పోకుండా ఆపుతుంది. అంటే పూర్వజన్మ చేసిన కర్మ అనుభవించడం ఒక మార్గం అయితే దాన్ని నిరోధించడానికి మరో కర్మ చేయడం కూడా మరో మార్గం అవుతుంది. ఆ కర్మను తప్పించుకోవడానికి ఒక మంచి కర్మ చేయడం ద్వారా వ్యక్తి పూర్వజన్మ కర్మ నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని బట్టి అనుభవించకుండా తప్పించుకోవచ్చు. దీన్ని బట్టి జాతకంలో ఉన్నది తప్పక అనుభవించి తీరాలి అన్నది సరైన అభిప్రాయం కాదు. బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టోత్పలుడు జాతకంలో ఉన్నది అనుభవించడమే తప్పనిసరి అయితే దాన్ని తెలుసుకోవడం వ్యర్థమే కదా అంటాడు. మంచి ఫలితాన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల క్రియాశీలత లోపించడం, రాబోయే చెడు ఫలితాన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల ఇప్పటి నుండి దుఃఖించడం, భయపడడం లాంటి అనేక నష్టాలున్నాయని కొందరి అభిప్రాయం. కానీ శాస్త్ర ప్రయోజనం ఇది కాదు. రాబోయే మంచి ఫలితాన్ని జాతకం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణమైన కృషి చేసి పూర్తి ఫలితాన్ని పొందడం, విశేషించి దాన ధర్మాదులు, శాంతి క్రియల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవడం, దుష్ఫలితాన్ని తెలుసుకోవడం వల్ల దానికి వ్యతిరేక దిశలో కృషి చేసి చెడు ఫలితాన్ని తొలగించడానికి లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని వివరించారు. కర్మకు ఫలితం ఉంటుంది. అది చెడ్డ కర్మ అయితే దాని నివారణకు చేసే కర్మకు ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం మనం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం. మనం ఏదో ఒక ప్రదేశానికి ప్రయాణించదలిసి ఉన్నామనుకోండి. ప్రయాణించేటప్పుడు మనం గూగుల్ మ్యాప్ పెట్టుకోకుండా పోతే మనం పోయిన దారిలో ఏదైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రోడ్డు బాగాలేకపోయి ఉండొచ్చు, లేదా ఆ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువగా ఉండవచ్చు, లేదా దూరం ఎక్కువగా ఉండొచ్చు. అదే గూగుల్ మ్యాప్ ద్వారా మనం చూసుకొని బయలుదేరితే ఆ గూగుల్ మ్యాప్ అనేది ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉంది, ఎక్కడ షార్ట్ కట్లో వెళ్తే నీకు తొందరగా వెళ్తావు, 60 నిమిషాల్లో వెళ్ళేది 50 నిమిషాల్లో వెళ్ళడాన్ని సూచిస్తుంది. అలాగే రోడ్డు బాగాలేదా, వర్షం పడుతుందా, ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది. జ్యోతిషం కూడా అలాంటిదే, సూచిక మాత్రమే. ఆ సూచన తీసుకొని ఆ సూచిక ద్వారా మన జీవితాన్ని లో ప్రయాణిస్తే మనకు ఉండే ఇబ్బందుల నుంచి సులభంగా ఎదుర్కొనే అవకాశాలు మనకు లభిస్తాయి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే జ్యోతిష్యం అంటే. ఇక లఘుజాతకంలో వరాహవీరుడు ఈ విధంగా చెప్తాడు. యదుపచిత మన్య జన్మని శుభాశుభం తస్య కర్మణః పంక్తిం యన్ జయతి శాస్త్రమే తత్ తమసి ద్రవ్యాణి దీపైవ అంటాడు. అనగా దీని అర్థం ఏంటంటే పూర్వజన్మలో చేసిన శుభపాప కర్మల యొక్క ఫలానుభవం కాలాన్ని ఈ శాస్త్రం సూచిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న ఏమేమి ఫలాలు చేసుకున్నామో అవన్నీ కూడా జ్యోతిషం ద్వారానే తెలుస్తాయి మనకు. పూర్వజన్మలో చేసుకున్న పాపమా పుణ్యమా అనేది. చీకటిలోని వస్తువులను దీపం యొక్క సహాయంతో ఎట్లాగైతే చూస్తామో జ్యోతిష సహాయంతో జరగబోయే మంచి చెడులను గుర్తించి అనుకూల వ్యతిరేక ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి ఈ శాస్త్రం సహకరిస్తుంది అని లఘుజాతక లోకరాముడు ఇప్పటికే చెప్పాడు. అదే విషయాన్ని నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా ఉదాహరణ ద్వారా చెప్పాను. ప్రతి ప్రాణి శరీరంలో అంతర్గతంగా ఉండే ఈ ఆత్మ చైతన్య స్వరూపం అయినది కర్మ బంధం చేత వినాశనం కలదిగా భావింపబడుతుంది. అనేక జన్మల్లో చేసిన సంచిత కర్మ మొత్తం ఒకేసారి అనుభవించడం సాధ్యం కాదు. ఇది ఇంతకుముందే చెప్పాను కదా ఈ విషయాన్ని. కొంత మాత్రమే అనుభవించడానికి వీలు పడుతుంది. సంచిత కర్మలో ఏ కర్మల యొక్క ఫలితం అనుభవించడానికి పరిపక్వమైందో దాన్ని ప్రారబ్ధం అంటాము. అంటే సమస్త జన్మాంతరాల్లో చేసిన కర్మ నుండి వేరు చేయబడిన కొద్ది భాగమే ప్రారబ్ధం. ఏది అనుభవించడానికి ప్రారంభమైందో అదే ప్రారబ్ధం. ఏ కర్మ ఎప్పుడు చేయబడుతుందో అది ఆగామి. ఈ విధంగా 3 కర్మల వల్ల అనేక జన్మలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దానికి చాలా రకాల పళ్ళు ఉంటాయి. దాంట్లో అన్ని పళ్ళు కోసుకోలేము, అన్ని కాయలు కోయలేము కదా. కొన్ని కాయలు ఉంటాయి, కొన్ని పళ్ళు ఉంటాయి, కొన్ని చిగుళ్ళు ఉంటాయి, ఇంకా పండడానికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని పళ్ళు పరిపక్వం అయిపోయి రాలిపోవడానికి సిద్ధంగా. అలాంటి పళ్ళను మాత్రమే మనం తీసుకొని తింటాం కదా. అలాగే మన జీవితంలో కూడా మన కర్మలు పరిపక్వమైన ఏదైతే ప్రారంభ కర్మ ఉంటుందో దాన్ని మాత్రమే ప్రారంభంలోకి మార్చబడిందో అది మాత్రం. తర్వాత వీడియోలో కర్మలను తొలగించుకోవడానికి చేయాల్సిన ప్రక్రియల గురించి వివరిస్తాను.
చెడుతో సశేషం. నవగ్రహాల పాత్ర ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా. సంచిత ప్రారంభ ఆగామి కర్మలను ఎలా వాటిని నుంచి తొలగించుకోవాలనే విషయాన్ని తర్వాత వీడియోలో వివరిస్తాను. శుభమస్తు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.